is Shaheen. Welcome back to Learn Something More YouTube ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన 8th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్సర్సైజ్ 2.3 కన్నా ముందు చిన్న ఇంట్రడక్షన్ అంటే 2.3లో ఏమున్నాయి, అసలు ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి. ఏం లేదన్నా సాల్వింగ్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ బోత్ సైడ్స్. ఇంతకుముందు ఒక సైడే వేరియబుల్ ఉండింది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ బోత్ సైడ్స్ ఇలా ఓకే రెండు వైపులా కూడా వేరియబుల్ ఉంటుందంట. సో అటువంటి ఈక్వేషన్స్లని సాల్వ్ చేయండి అంటున్నారు. ఓకేనా సిబిటా, ఇది ఎలా అయితే రెండు వైపులు కూడా ఉందో వేరియబుల్, అలాగే మనకి ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. రెండు వైపులు కూడా ఉంది కదా, టీ అనేది కూడా ఒక వేరియబులే, ఎక్స్ రెండు వైపులా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లని సాల్వ్ చేయాలి. చూద్దాం. ఎక్సర్సైజ్ 2.3. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. సాల్వ్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్టో కాదో చెక్ చేయండి అని అంటున్నారు. ఓకేనా? ఎస్. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు నాన్న? 3x = 2x + 18. ఈ 2xని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ట్రాన్స్పోజింగ్ 2x టు ఎక్కడ తీసుకుంటున్నాము? ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్. సో 3x ఇక్కడ ప్లస్ ఉన్నట్టు కదమ్మా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 2x = 18. 3x - 2x ఈజ్ x. x = 18. సో x వాల్యూ 18. బట్ నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేయమని కదా వాళ్ళు. చెక్ చేద్దాం. చెక్. ఏమిచ్చారు? 3x = 2x + 18 కదా నాన్న. ఎక్స్ ప్లేస్లో మనము 18ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × 18 = 2 × 18 + 18. 18 3s are 54 = 18 2s are 36 + 8. 36 + 8 14 5. సో 54 = 54. LHS = RHS వచ్చింది కాబట్టి మనకు వచ్చిన సొల్యూషన్ కరెక్ట్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x = 18. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. రెండు ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. గివెన్ ఈక్వేషన్ 5t - 3 = 3t - 5. ఓకే, 3t స్మాలెస్ట్ వన్ కదన్నా 5tతో కంపేర్ చేస్తే. సో 3tని మనము ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. సో ట్రాన్స్పోజింగ్ 3t టు ఎల్హెచ్ఎస్ అండ్ ఇక్కడ -3ని ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, 3 టు RHS we get 5t. ఈ 3t అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -3t అవుతుంది. -5 ఇది అలానే ఉంటుంది. ఈ -3 రైట్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. సో 5t - 3t ఈజ్ 2t = 5 -5 + 3 ఈజ్ -2. 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. t = -2/2. 2 క్యాన్సిల్. t = -1. సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ t = -1. ఓకేమా? ఎస్. నెక్స్ట్ చెక్ చేద్దాం.
చెక్ 5t minus 3 equal to 3t minus 5. 5t అంటే -1 minus 3 equal to 3 into -1 minus 5. minus 5 minus 3 equal to -3 minus 5. minus 8 equal to -8. LHS equal to RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్ థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు? ఈక్వేషన్ 5x + 9 = 5 + 3x. ఈ 9ని రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేద్దాము, 3xని లెఫ్ట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ఓకే, ట్రాన్స్పోజింగ్ 3x to LHS and 9 to RHS. So 5x minus 3x equal to 5 minus 9 అవుతుంది. 5 minus 3 is 2. 2x equal to 5 minus 9 is -4. ఇప్పుడు 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకుందాం. సేమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా చేసుకున్నాము, ఇది కూడా అంతేనన్నా. 2 to RHS. x equal to -4/2. 2 1s are 2 2s are x equal to -2 వచ్చింది. ఓకే, డౌట్ ఉంది కదా, చెక్ చేసుకుందాం. చెక్ చేయమన్నారు కదా వాళ్ళు. 5x + 9 = 5 + 3x. 5x means -2 + 9 = 5 + 3 into -2. 5 2s are 10, మైనస్ ఉంది కాబట్టి -10 + 9. 5 3 into minus plus into minus 3 6 3 2s are 6. సబ్ట్రాక్ట్ చేస్తే -1 వస్తుంది, ఇక్కడ -1 వచ్చేస్తుంది. LHS equal to RHS అయింది కాబట్టి మన ప్రాబ్లం కరెక్టే. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. గివెన్ ఈక్వేషన్ 4z + 3 = 6 + 2z. 2z అనేది స్మాలెస్ట్ నెంబర్, కంపేర్ చేస్తే 4zతో. సో 2zని లెఫ్ట్ సైడ్ తీసుకుందాము, 3ని రైట్ సైడ్ పంపించేద్దాం. ట్రాన్స్పోజింగ్ 2z to LHS and 3 to RHS. Okay, yes. 4z minus 2z equal to 6 minus 3 అవుతుంది. 4లో నుంచి 2ని సపరేట్ చేస్తే ఎంత వస్తుందన్న 2 అవుతుంది. 2z equal to 6 minus 3 is 3. ఓకే, నెక్స్ట్ 2ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 2 to RHS z equal to 3/2. సో ఇదే మా z వాల్యూ, మనకు కావాల్సిన సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ z equal to 3/2. చెక్ చేయమన్నారు కదా, చెక్ చేద్దాం. 4z + 3 = 6 + 2z. 4z అంటే 3/2 + 3 = 6 + 2 into z means 3/2. 2 2 cancel, 2 1s are 2 2s are 2 3s are 6 + 3 6 + 3 9 = 9. LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ 5th ప్రాబ్లం సాల్వ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చెక్ చేయండి అంటున్నారు. సో గివెన్ ఈక్వేషన్ 2x - 1 = 14 - x. -xని లెఫ్ట్ సైడ్కి, -1ని రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేస్తాను. ట్రాన్స్పోజింగ్ x to LHS and 1 to RHS. We get 2x -x కదన్నా, లెఫ్ట్ సైడ్ వస్తే +x అవుతుంది.
14 -1 కదా, రైట్ సైడ్ వస్తే +1 అవుతుంది. 2 + 1 ఈజ్ 3. 3x = 14 + 1 ఈజ్ 15. 3ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. x = 15/3. 3 1s are 3 5s are. x = 5. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x = 5. చెక్ చేద్దాం. చెక్ చేయమన్నారు కదా వాళ్ళు. 2x - 1 = 14 - x. 2x means 5. -1 = 14 - x means 5. 2 5s are 10. -1 = 14 - 5. 10 - 1 is 9. 14 - 5 is 9. LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్లో 6th ప్రాబ్లం సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు మా వాళ్ళు? 8x + 4 = 3 × x - 1 + 7. ఫస్ట్ బ్రాకెట్లో ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. 8x + 4 = 3తో మల్టిప్లై చేద్దాం. 3 × x is 3 - 3 × 1 is 3 + 7. 8x + 4 = 3x -3 + 7 is +4. ఈ 3xని లెఫ్ట్ సైడ్కి 4ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3x to LHS and 4 to RHS. ఓకే, సో 8x - 3x = 4 అలానే ఉంటుంది. ఈ +4 రైట్ సైడ్ వస్తే -4 అవుతుంది. 8 - 3 ఈజ్ 5. 5x = 0. x దగ్గర 5 ఉంది కాబట్టి 5ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 5 to RHS. x = 0/5. 0/anything 0 అవుతుంది మా. సో x వాల్యూ ఈజ్ 0. Therefore, the required solution is x = 0. చెక్ చేయమన్నారు కదా నన్న వాళ్ళు. చెక్. 8x + 4 = 3 × x - 1 + 7. 8x means 0 + 4 = 3 × 0 - 1 + 7. 0 + 4 = 3తో -1 + 7. 4 = 3 × -1 is -3 + 7. 4 = 4 అయింది కాబట్టి LHS = RHS. సో మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం సాల్వ్ చేసి చెక్ చేయండి అన్నారు. సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి. గివెన్ ఈక్వేషన్ ఏముంది మా ఈక్వేషను? x = 4/5 × x + 10. అంటే 4/5తో దీన్ని మల్టిప్లై చేయాలి. 4/5 × x + 4/5 × 10. x = 4x/5 + 40 లేదా మీరు 5తో క్యాన్సిల్ చేయొచ్చు /5. దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 4x/5 to LHS. x మైనస్ అవుతుంది. 4x/5 = 40/5. క్రాస్ మల్టిప్లై చేస్తే 5x - 4x/5 = 40/5. 5x - 4x is x. x/5 = 40/5. ఈ 5 లేదా మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ 5. ఇంతకుముందు ట్రాన్స్పోజ్ చేసాం కదా, మల్టిప్లై చేద్దాం. క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 2 ఆన్ బోత్ సైడ్స్ we get x/5 × 5 = 40/5 × 5.
5 cancel, x equal to 40. Therefore, the required solution is x equal to 40. చెక్ చేయమన్నారు కదా నాన్న, చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 10. ఎక్స్ అంటే 40. ఎక్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అక్కడ 40 పెట్టేసేయండి. 40 ఈక్వల్ టు 4/5 ఇంటూ 40 ప్లస్ 10 ఈజ్ 50. 5 1s 5 10s 40 ఈక్వల్ టు 4 ఇంటూ 10 ఈజ్ 40. LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్ట్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. ప్రాబ్లం సాల్వ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అంటున్నారు. ఓకే, ఎస్. గివెన్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ 2x/3 + 1 = 7x/15 + 3. 7x/15ని లెఫ్ట్ సైడ్లోకి +1ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 7x/15 to LHS and 1 to RHS. 2x/3 minus 7x/15 = 3 minus 1 అవుతుంది. ఎల్సిఎం అన్నా ఫైండ్ అవుట్ చేసి చేయండి, లేకపోతే డైరెక్ట్ అన్నా మల్టిప్లై చేసుకోండి. నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను. 3 15 అది ఒకే నెంబర్తోనే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఏది ఉంది మా 15. సో 15 ఎల్సిఎం అవుతుంది. ఈ టోటల్ ఫ్రాక్షన్ వేసుకోండి 2x/3 ఇంటూ ఎల్సిఎం. నెక్స్ట్ మైనస్ 7x/15 ఇంటూ ఎల్సిఎం. ఇలా అయినా చేయొచ్చు. ఓకే, 3 - 1 ఈజ్ 2. 3 1s 3 5s 15 15 cancel. 2 5s 10 10x minus 7x/15 equal to 2. 10x minus 7x is 3x/15 equal to 2. ఇప్పుడు 3/15ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం, లేదా క్యాన్సిల్ కూడా చేసేసి చేయొచ్చు డైరెక్ట్గా కూడా. ఓకే, చూద్దాం. 3 1s 3 5s. So x/5 equal to 2. Transposing 1/5 లేదా మల్టిప్లై చేస్తారా చేయండి. మల్టిప్లై చేద్దాం రండి. మల్టిప్లై విత్ 5 ఆన్ బోత్ సైడ్స్. x/5 ఇంటూ 5, ఎందుకంటే 5 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 2 ఇంటూ 5 5 క్యాన్సిల్. x ఈక్వల్ టు 10 ఈజ్ ద సొల్యూషన్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 10. చెక్ చేయమన్నారు కదా, చెక్ చేద్దాం. 2x/3 + 1 = 7x/15 + 3. 2x, x means 10/3 plus 1 = 7 into 10/15 plus 3. 5 తో 5 2s 5 3s 2 10s 20 plus 3 plus 1 = 14/3 plus 3. ప్లేస్ సరిపోలేదన్న. క్రాస్ మల్టిప్లై చేస్తే 20 plus 3/3 14 plus 3 9/3 23/3 23/3. సో LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్ట్. ఓకేనా, ఇది మా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం సాల్వ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అన్నారు. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మా ఈక్వేషను? 2y + 5/3 = 26/3 minus y. మైనస్ వైని లెఫ్ట్ సైడ్లోకి, 5/3ని రైట్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ y to LHS
and 5/3 to RHS. ఎప్పుడే కానీ అన్నోన్ వాల్యూస్ అంటే వేరియబుల్స్ లెఫ్ట్ సైడే ఉండాలి మా, అందుకే నేను లెఫ్ట్ సైడే తీసుకుంటున్నాను అన్నీ. 2y -y కదమ్మా, ఇతలకు వస్తే +y అవుతుంది. 26/3 ప్లస్ 5/3 కదా, రైట్ సైడ్ వస్తే -5/3 అవుతుంది. 2 + 1 ఈజ్ 3. 3y = LCM 3 అవుతుంది. 26 - 5. డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా విత్ ఆపరేషన్ ఫండమెంటల్ ఆపరేషన్తో తీసుకోవాలి. 3y = 21/3. 3 1s are 3, 3 7s are 21. 3y = 7. ఓకే, ఈ 3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. సో y = 7/3 అవుతుంది. Therefore, the required solution is y = 7/3. చెక్ చేద్దాం. చెక్. 2y + 5/3 = 26/3 - y. ఓకే, y ప్లేస్లో 7/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 5/3 = 26/3 - 7/3 14 అవుతుంది. /3 ప్లస్ 5/3 = 26/3 - 7/3. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఫండమెంటల్ ఆపరేషన్ ఏముందో అదే యాస్టీస్గా పెట్టేసి రాయండి మా. ఓకే, సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్స్ 19/3 = 26 - 7 అంటే 19/3. LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. ఇలా లాస్ట్ 10th ప్రాబ్లమ్ మా సాల్వ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అన్నారు. సో రాస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ 3m = 5m - 8/5. m అనేది వేరియబుల్ ఉంది. 5mని లెఫ్ట్ సైడే తీసుకుంటాను. గ్రేటెస్ట్ నెంబర్ కదా మేడం ఇది, దీన్నే రైట్ సైడ్ తీసుకోవచ్చు కదా అని అనొచ్చు. మనకి అన్నోన్ వాల్యూస్ ఎప్పుడే కానీ వేరియబుల్స్ ఎప్పుడే కానీ లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, నెగిటివ్స్ వస్తే మనం రైట్ సైడ్ పంపించేద్దాం. ట్రాన్స్పోజింగ్ 5m to LHS, we get 3m - 5m = -8/5. 3m - 5m is -2m అవుతుంది. -8/5 మైనస్ క్యాన్సిల్. లేదు మేడం నేను 5m దగ్గరికే 3mని పంపించి ఇది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను కూడా, అలా కూడా కరెక్టేనన్నా. ఓకే, ఇప్పుడు 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. m = 8/5. ఇక్కడ అంతే కదమ్మా ఉండేది. 2m = 8/5 ఉంది. ఇది రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1/2 అవుతుంది. 2 1s are 2 4s are. సో m వాల్యూ 4/5 అయింది. ఓకే, therefore the required solution is m = 4/5. చెక్ చేద్దాం. ఇక్కడ చేస్తాను. చెక్. 3m = 5m - 8/5. 3m అంటే 4/5. 5 into m means 4/5 minus 8/5. 5 cancel. 3 4s are 12/5. 4 minus 8/5. 12/5 = cross multiply say 4 5 are 20 minus 8/5. 12/5 = 20 minus 8 is 12/5. సో LHS = RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్.
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.